ఆల్ దిస్ ఈజ్ సుకన్య. ఎస్టర్డే నేను పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. సో ఈ రోజుకి వచ్చేసి నిన్న చదివిన టాపిక్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసేసి, మనకి రివిజన్ చేయడం వల్ల చదివినవి మర్చిపోకుండా ఉంటాం కాబట్టి ఒకసారి పైపైన రివిజన్ చేసేసి నెక్స్ట్ ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. సో ఇక్కడ మనకి 2001 టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుండి టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు అన్నీ చదవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2004 ఎలక్షన్స్, వివిధ పార్టీల పొత్తులు, నెక్స్ట్ వచ్చేసి గిర్గాని కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎలక్షన్స్, వీలైతే ఇంకా ఓయూజేఏసీ, తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, టీజేఏసీ ఆల్ పార్టీ మీటింగ్, శ్రీకృష్ణ కమిటీ, ఎకానమీలో వచ్చేసి నేషనల్ ఇన్కమ్ టాపిక్, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, వీలైతే ఏవైనా 2 పాలసీస్. ఈ టాపిక్స్ అన్నీ టోటల్గా కవర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. మనకి ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. సో మనకి డిసెంబర్ 15, 16 డేట్స్ ఉండడం జరిగింది. గ్రూప్ 3 కూడా ఉండడం జరిగింది. సో వీటికి అనేది మనకి తక్కువ టైం ఉంది. ఆల్మోస్ట్ 150 డేస్, ఇక 110 డేస్ వేసుకోండి. గ్రూప్ 2కి అయితే ఈ టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. తెలంగాణ మూమెంట్ అనేది మనకి చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ కాబట్టి ఫస్ట్ ఒక 10 to 15 డేస్, వీలైతే 20 డేస్లో ఈ తెలంగాణ మూమెంట్ మొత్తం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కంప్లీట్ చేయాలి. ఈ 2 మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో డైలీ ఈ 2 టాపిక్స్ మాత్రమే నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ డే చదివినవన్నీ ఒకసారి రివిజన్ చేసేసి డైలీ 2 సబ్జెక్ట్స్ తీసుకొని తెలంగాణ మూమెంట్, ఎకానమీ ఈ 2 తీసుకొని వీటిని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. వీలైతే 1 మంత్లో ఇవన్నీ టోటల్గా రివిజన్ అయిపోవాలి, చదవడం అయిపోవాలి అని అనుకుంటున్నాను. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి, మళ్ళీ డీవియేట్ అవ్వకండి. డీవియేట్ అవ్వడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదు. బట్ చదవాలని ఉండి చదవలేకపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్, జాబర్స్. సో వీళ్ళు చదవాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ చదవాలి అనే క్లారిటీ లేక టోటల్ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని చదవడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా ఈ టార్గెట్స్ అన్నీ నాతో పాటు చదవాలనుకుంటే టెలిగ్రామ్లో ఇవన్నీ టాపిక్స్ నేను పోస్ట్ చేస్తాను. డైలీ ఈ టార్గెట్స్ మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. మనము డిసెంబర్ 15 అంటే డిసెంబర్ 1 వరకు మన సిలబస్ టోటల్ కంప్లీట్ అయ్యేలాగే నేను ప్లాన్ చేస్తున్నాను. మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తా. ఇంట్లో వర్క్స్, బాబు ఇవన్నీ ఉన్నా కూడా నేను మ్యాక్సిమం ఈ జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఫుల్గా ప్రిపేర్ అయ్యా అని, ఇన్ని రోజులు ఎంత ప్రిపేర్ అయ్యా అని కాదు, ఇప్పుడు ఎగ్జామ్ ముందు ఎంత రివిజన్ ఇచ్చా అనేదే ఇంపార్టెంట్. సో చదివినవన్నీ రివిజన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం. సో ఫస్ట్ ఎంత కంటెంట్ వచ్చినా, ఎంత చదివినా కూడా రివిజన్ ఇవ్వకపోవడం వల్ల మనకి అది క్లారిటీ రాదు సబ్జెక్ట్ మీద. సో ప్రతి ఒక్కరూ రివిజన్ ఇవ్వండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.